ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీల కూటమి మధ్య అండర్స్టాండింగ్ ఏంటో, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి గౌరవం ఏంటో ఈ నాయకుల మధ్య కనిపించదు, క్షేత్రస్థాయిలో క్యాడర్ మధ్య కనిపించదు. అండ్ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించి ఇద్దరు కీలక నేతలు, ఒకరు బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, ఇంకొకరు క్యాబినెట్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన మినిస్టర్ సత్యకుమార్ గారు. వీళ్ళిద్దరూ ఒక రోజు వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారి మీద మీడియా ముందు డైరెక్ట్గా ఒక రకంగా సెటైర్లే వేశారు. మాధవ్ గారు ఏమన్నారు, ఈ అమ్మ తల్లికి వందనము, లేకుంటే ఇంకేదో మధ్యాహ్నం ముద్ద, రాత్రి తిండి, పొద్దున తిండి, దీనివల్ల ఏం ప్రయోజనం అని చెప్పి, ఇప్పుడు తల్లికి వందనం అనేది జగన్ ఇచ్చిన అమ్మ ఒడికి వీళ్ళు పేరు మార్చి తల్లికి వందనం అని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అది బీజేపీ అధ్యక్షుడు చేసినటువంటి కమెంట్, విమర్శ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించిందే కదా. దాని మీద ఆయన చాలా ఎటకారంగా మాట్లాడారు. దాని మీద చర్చ జరుగుతూ ఉండగానే మంత్రి సత్యకుమార్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన క్యాబినెట్లోనే కూడా కదా సత్యకుమార్ గారు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చాలా ఘనంగా ప్రకటించుకొని స్త్రీ శక్తి పథకం అని, మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం అని చెప్పి బ్రహ్మాండంగా దాన్ని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, దాని మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు. సత్యకుమార్ మినిస్టర్ గారు దాని మీద సెటైర్లు వేశారు. ఏమంటున్నారు, ఇప్పుడు మంచి ఫెసిలిటీ ఉందంట, పక్కూర్లో అమ్మని చూడాలన్నా, అత్తని చూడాలన్నా రోజు పోతున్నారు, చూస్తున్నారు. పొద్దున సీరియల్ ఒక చోట, మధ్యాహ్నం సీరియల్ ఒక చోట, రాత్రికి సీరియల్ ఒక చోట చూస్తూ ఉన్నారంట, చూస్తున్నారంట. ఇంతకుముందు తోడికోడలు ఫోన్లలో కొట్లాడుకున్నారట, బస్సు ఉచితంగా వచ్చింది కాబట్టి ఉచిత బస్సు అని పోయి బస్సులో పోయి దగ్గర వెళ్ళి కొట్టాడుకొని వస్తున్నారట తోడికోడలు. ఇవన్నీ సెటైర్లే కదా. మినిస్టరు వాళ్ళ ప్రభుత్వం మీద వేసినటువంటి సెటైర్లే. మరి ఎందుకు బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో సంతృప్తిగా లేరా? చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ పథకాలతో సంతృప్తిగా లేరా? లేకుంటే వాళ్ళు ఈ ఫ్రీ బీస్ అనబడే వాటికి ఏమైనా కనుక వాళ్ళు వ్యతిరేకమా? అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ మధ్య ఏం రన్ అవుతుంది అర్థం కావడం లేదు. క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం మీద సెటైర్లు ఎత్తున్నారు. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వాళ్ళు భాగస్వామిగా ఉన్న ప్రభుత్వ నిర్ణయాల మీద సెటైర్లు ఎత్తూ ఉన్నారు. మరి దీన్ని ఏ కోణంలో చూడాలి? అక్కడ తెలుగుదేశం పార్టీ అగ్రనేతలేమో బీజేపీ ముందు బ్రహ్మాండంగా సాగిలపడి చాలా హబ్బులు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ సాగిలపడడం టీడీపీ వైపు నుంచి ఓ ఫుల్ కనిపిస్తుంది. బీజేపీ వైపు నుంచి అది ఇటువంటి సెటైర్లు, ఎటకారాలు, పంచులు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఏముందో, వీళ్ళ మధ్య ఉన్నటువంటి పొత్తు ఎటు వెళ్తుందో ఏం అర్థం కావట్లేదు.